ఏమిటి గ్రూప్ పాయింట్ తాగండి. ఇదిగో గురునాథం గారు, మీ బావమరిది ఎలాగా పదవో అని కలవరిస్తున్నాడు కదా, ఈసారికి అతను నిలబెట్టేయండి. నువ్వేమంటావు బాబాయ్? నేనేమంటాను రా, మీ అందరూ మంచిదనుకుంటే నేను సరే అంటా. ఇదేంటన్నయ్య, మన మధ్యలో చిన్న సైజు పిడుగులా చెంబుచ్చి పడిందేంటి? చెంబొచ్చి పడింది అంటే మా తాతయ్య పిలుస్తున్నాడు అని అర్థం. బాబాయ్, తాతయ్య ఎందుకు పిలుస్తున్నాడు కదా? ఉంది, సమస్య తేలేవండి. ఉన్నాయా? ఒక్క నిమిషం ఆలస్యతో పెద్ద బిందె వచ్చి నేను ఎత్తున పడుతున్నా. ఇదిగో గురునాథం, మనం మళ్ళీ కలుద్దామయ్యా, ఏమనుకోకండి. పదరా. ఏమి నాన్న, ముందా చెంబు దించు. అసలు నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు నాన్న. ఎందుకని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. బయట పెద్ద మనుషులతో కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఇలా చెంబులు తెప్పాలను విసురుతూ ఉంటే చూసేవాడికి ఏమన్నా బాగుంటుందా? ఒరే చలపాయ్, ఊళ్ళో విషయాలు పట్టించుకోవడం తప్ప ఇంట్లో పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అని తెలుసుకోవా ఏమిట్రా? ఇంటికేమిటి నాన్న, మహాలక్ష్మిలా ఉంది, ఎలా అని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. 6 గుమ్మాలు 12 కిటికీలతో దివ్యంగా ఉంది. నోర్ముగా ఇల్లు దివ్యంగా ఉండాలంటే ఇంట్లో ఒక దీపం వెలగాలిరా. అదేం మాట తాతయ్య, మన ఇంట్లో గది గదికి ట్యూబ్లైట్లు ఉండగా వేరే దీపం ఎందుకు? వెయ్యమంటావా స్విచ్? నోర్ముగా వెధవా, నే అనేది ఇంట్లో ఒక దీపం వెలగడం అంటే ఇంట్లో ఒక ఆడదిక్కు ఉంటేనే అందమని. కనుక ఆ పెళ్లి విషయం త్వరగా తెలుసు. బాబాయ్, ఎంత దాచుకున్నా నీది మరీ ముదిరిన వయసు కదా, ఈ వయసులో మళ్ళీ పెళ్లి అంటే అంత పద్ధతిగా ఉండదేమో. సనర్భయ్, ఒరేయ్, నా మాట వినండిరా, నేను చెప్పేది రాంబాబు పెళ్లి విషయం రా. నాన్న, వారికి ఇప్పుడు పెళ్లి జరగదు. ఎందుకని అడగమే? ఆయన అడగరు. నేనే చెప్తా. ఇంకా వాడు కాలేజీలో చదువుతున్నాడు కనుక. కానీ వారికి పెళ్లి చేస్తాం ఎప్పుడు? వాడి చదువు, సంచ, ఆట పాట అయిన తర్వాత. ఏమిటో రాంబాబు, ఏదో రాకెట్ పైనుంచి నేల మీద పడ్డట్టుగా అంత స్పీడ్ గా రావాలా? మెల్లిగా రావచ్చుగా? రావచ్చు అనుకోండి, కానీ మనం ప్రస్తుతం రాకెట్ యుగంలో ఉన్నాం కదా, అందుకని స్పీడ్. ఇదిగో రాంబాబు, నీకు ఇల్లు అద్దెకి ఇచ్చినప్పుడే చెప్పాను, ఇలాంటి కోతి మొక్కలు వెంట పెట్టుకు రావద్దని. వాడి మాటలు పట్టించుకోకండి భద్రయ్య గారు, వాడికి మీరంటే అభిమానం. తెలుసుదా? బయట లోపలికి నా వల్ల కాదు. గురుగారు, కాస్త చేయవేండి, లోపల తోద్దాం. నేనేం తోయాలి? ఇప్పటిదాకా వెనకాల కూర్చుని ఊరేగినాడు నువ్వే తోసుకో. అది కాదు, బక్క ప్రాణిని చూడడానికి పుష్టిగా ఉన్నారు, తోస్తే మీ ఆరోగ్యానికి మంచిదని. ప్లీజ్. నా కర్మయ్య, నీలాంటి స్టూడెంట్స్ ఇల్లు అద్దెకిచ్చినందుకు నాకు ఈ చెప్పలు తప్పలే. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ బాయ్స్. సిట్ డౌన్. అటెండెన్స్ ఆఖర్లో తీసుకుంటాను, ఓకే? మీరు ఎప్పుడు తీసుకుంటే అప్పుడే ఇస్తాం మేడం. ఓకే. గుడ్. ఈ రోజు వరోధుని ప్రవరాచుల లెసన్ తీసుకుంటాను, ఓకే? తెలుగు లెక్చరర్ అయ్యింది, మధ్యలో ఇంగ్లీష్ కాలేంటే? ముందుగా వరోధిని ఎలా ఉంటుందో కొలతలేమిటో కాస్త వివరించండి మేడం. ఎలా ఉంటుంది ఏమిట్రా? బహుశా సిల్క్ స్మిత్ లా ఉండుంటుంది కదూ మేడం. హూ ఇస్ దట్? నా క్లాస్ లో పిచ్చి కూతలు కూసారంటే నేను ఊరుకునేది లేదు, ఓకే? మరి ఏం చేస్తారు మేడం? ప్రత్యేకంగా పిలిచి స్పెషల్ క్లాసులు తీసుకుంటుందేమరా కదూ మేడం? స్టాప్ దట్ నాన్ సెన్స్. ప్రవరాక్షుడు ఒక అందమైన యువకుడు, ఓకే? అంటే నాలాగా అందంగా ఉంటాడా మేడం? ఓకే. నాట్ ఓకే. నువ్వు అందగాడవని అనుకుంటున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. ఐఎమ్ సో సారీ. పైగా ప్రవరాక్షుడు నీలాగుంటే అతని గురించి ఇలాంటి గ్రంథాలే వ్రాయరు, ఓకే? నీ సైలెన్స్ కూడా ఫ్యాక్టరీ సైరన్ లాగుంది. లక్ష్మి, ఎండలో తిరిగి వచ్చేటప్పటికి కడుపులో ఆకలి రావుడు ఆకలి నడుస్తున్నాడు. పద, అన్నం పెట్టు. ఆగండి, అక్కడ అన్నం లేదు, సున్నం లేదు. అక్కోయ్, పెద్ద మనిషి దగ్గర మల్లెపూల వాసన వస్తుంది. ఏమిటే పోలీస్ కుక్కల వాసన చూడేటి? పంపిణీ కలుస్తావేటి? జేబుల్లో వెతకవే దొరికిపోతుంది. వాడు మల్లెపూలు అంటాం, నువ్వు జేబులు వెతను. ఈ దరిద్రేటి? పద తిండిట్టు. తిండి మాట అటు ఉంచండి. ఎక్కడెక్కడ తిరిగారో, ఎవరెవరితో తిరిగారో ముందు అది చెప్పండి. ఎవరెవరికి ఎంత ఇచ్చాడో అది కూడా చెప్పను. ఏమిటే కోర్టులో ముద్దాయిలాగా నన్ను ఇలా ప్రశ్నించడం? ముందు అన్నబెట్టు. అక్క, ఇప్పుడు విచారించి ఏం లాభమే? నేను నీ పెళ్లి భోజనాల దగ్గరే చెప్పాను, బావ మొహం చూస్తుంటే తిండికి మొహం వాచి అడుక్కు తినేవాళ్ళగా ఉందని. గుర్తుందే? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. వాడేమో లేని పనివని కల్పించి వాగడం, నువ్వేమో అవును రోయ్ అని సాగనీయటం. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకెళ్ళానా? దరిద్రపు గుంపాయి. హనుమంతు పులాసాయనా? మా చలపత్రబా ఎక్కడ? హనుమంతు ఎక్కడ? హతవిధి, ఈ క్షణం నుంచి ఇల్లు యుద్ధరంగంలా మారిపోతుంది అన్నమాట. హనుమంతు నెత్తిమే చేతున్నట్టున్నావు, ఏమైంది?
ఇంతవరకు ఏం కాలేదు. తాతయ్యకి ఒంట్లో కాస్త నలతగా ఉంది. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చారుగా, ఇక చూడాలి ఏమైపోతాడో. తాతయ్య ఒంట్లో నలతగా ఉందా? ఈ బెంగతోటే మనవడు పెళ్లి చూడకుండా పోదాం అనుకుంటున్నారా? తాతయ్య ఎక్కడికి పోతాడే మన పెళ్లి చూడకుండా? నేను పోనిస్తానేటి. ఏ ఏకదంతం బావా, నువ్వు చెల్లాయి పిల్లలు ఇప్పుడైనా రావడం? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ముందు ఈ కిళ్ళి నోట్లో వేసుకో. భోజనాలన్నా కాకుండా కిళ్ళి ఏమి చేస్తా? మీరుండండి తాతయ్య, ముందు నోట్లో వేసుకో. ఏమిటి బావా ఆలోచిస్తున్నావు? నోట్లో వేసుకో. నవ్వులే. అమ్మాయ్యా, చేసుకున్నాడు. సంబంధం స్థిరపడిపోయింది. ఇదిగో బా, నీ కోడలు గజలక్ష్మి. ఇదేమిటి ఏకదంతం, హఠాత్తుగా అమ్మాయిని చూపించి కోడలంటున్నావు? ఊరుకో బా, ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావు. తాంబూలాలు అయిపోయిగా. నువ్వు వేసుకుంది కారాకెళ్ళి అనుకుంటున్నావా? పెళ్లి తాంబూలం. బాబాయ్ ఉమ్మే, ముందు ఆ దిక్కుమల్లికి వెళ్ళి ఉమ్మే. కిళ్ళి వేసుకోవడమే పెళ్లి తాంబూలం అయితే కిళ్ళి కొట్టు వారికి ఊళ్ళో వాళ్ళంతా వియ్యంకులే. ఇదిగో తాతయ్య గారు, మీ వాడి కిళ్ళి ఉమ్మేసినా సరే మింగేసినా సరే మీ మనవడితోటి మా అమ్మాయి పెళ్లి ఖాయం. గజలక్ష్మి కాస్త లావనుకుంటే సూర్యలక్ష్మి చేసుకోండి. ఏమంటున్నాను అలా అంటావు? కాస్త బలంగా ఉన్నా అంతే. బావా ఏ మెట్ల మించైనా పడిపోతే ఎవరి సహాయం లేకుండా నేనే మోసుకెళ్తా. నా తల్లి అందుకోసం చేసుకోవాలా? ఆ లెక్కన ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ కట్టిన దానిగా తాలిబొట్టు చచ్చేదాకా మోస్తుంది. తాతయ్య గారు, ఏది ఏమైనా మీరు ఊవేనా? అమ్మా, మీరు ముందు వెళ్ళి స్నానాలు కానివ్వండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. వేరే హనుమంతు, వీళ్ళని లోపలికి తీసి వెళ్ళరా? పదండి పదండి. తాతయ్య గారిని అనమను. ఆ కార్యక్రమం తర్వాత ఉంది, ముందు మీరు పదండి. ఒరే రాంబాబు, రాంబాబు. ఏంట్రా? అది కాదురా, కంటికి దెబ్బ తగిలింది కదా. ఇదివరకు అట్లా అమ్మాయిలకి అమ్మా కన్ను కొట్టకన్ను అంటావా? నీ కోచ్ చేష్టలని శుభ్రంగా కంటిన్యూ చేయొచ్చు. అనవసరంగా కంగారు పడి చిక్కుపోమాక. అసలే బక్క నువ్వే రెస్ట్ తీసుకో. అలాగే. రాంబాబు, రాంబాబు, ఏంటి హనుమంతు హఠాత్తుగా ఇలా వచ్చావు? నువ్వు నాతో బయలుదేరి మనూరు రావాలి. ఎందుకు? అదంతా నాకు తెలీదు. తాతయ్య నేను అర్జెంట్ గా తీసుకురామన్నాడు. తీసుకురాకపోతే తెలుసు కదా, చెంపులు తప్పేలాలు మన పని మాటలు వచ్చాయి. ఈశాంతి ఎవరు? యుద్ధంలో దెబ్బలు తిన్న సిపాయ్యా? సిపాయి కాదు, పాపాయి కాదు, అతను నా ఫ్రెండ్ సుధాకర్. అసలే వాడు దెబ్బతి నడుస్తుంటే వాడి మీద కూర్చుంటావేంటి? కట్లతో పడుకున్న వాడు మీకు కూర్చోవడం నాకేమైనా కాలక్షేపం ఉంటాయా? పొరపాటును కూర్చున్నాను. చూస్తూ ఎలా కూర్చున్నావయ్యా బాబు? ఎలా కూర్చోవడం ఏమిటయా? ఇదిగో ఎలా కూర్చున్నా. హనుమంతు, ఇంకాసేపు నువ్వు ఇక్కడుంటే వేడి మీద సెటిల్ అయిపోతా. ముందు పదా. సుధా, నీకేదైనా అవసరం అయితే పైన మన భద్రంగా పిల్ల, నేను వెంటనే వచ్చేస్తాను. భద్రం గారి సంగతి తర్వాత, ముందు నువ్వు మాత్రం భద్రం. హనుమంతు పద. అక్క అక్క. ఓహో, మన హీరో కూడా ఇక్కడే ఉన్నాడే. ఏమిటో హీరో విలన్ అంటున్నావు, ఇదేమన్నా కొత్త కదా? అదేంటి బావా, ఏమీ తెలియనట్టు మాట్లాడి. మన షాప్ లో కొన్న మావిడని చూచిరా, మా అక్కకిచ్చి నువ్వు హీరో అనిపించుకున్నావుగా. మావిడించి చీరా? అదేమిట్రా, ఆయన తేనే లేదు. తేవడానికి అసలు కొంటేగా. అదేమిటి బావా, ఆ రోజు మా అక్క చీర కొందామని 500 పుచ్చుకుని షాపు కడితే షాపు బయటే గుర్కాలా నిలబడి నా మీద పడి నేనే కొంటాను రో అని చిందులేస్తూ డబ్బులు ఆక్కున్నావు. మర్చిపోయావా? రే అప్రాచుడా, అబద్ధాలు ఆడితే అడుక్కు తింటావు. అక్కోయ్, నీ పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నప్పుడే చెప్పాను, ఈ మొహం చూస్తుంటే పెళ్ళం జాకెట్లు చీరలు తీసుకెళ్లి పరాయి ఆడవాళ్ళకి చెప్పించారు. ఈ మొహల్లాగా అవుతుంది. అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. ఏమిటే వాడు చెప్పేది నీకు గుర్తొచ్చింది? పిచ్చివాళ్ళు మీరు. అక్క, బావ అన్నం తిన్నాడా? ఇంకా లేదురా. అయితే ఆ మావిడంచు చీర విషయం తేలే వరకు వంట పెట్లో పెట్టి తాళం వేసేద్దా. పదరా. రాంబాబు, నేను నీతో పట్నం వస్తున్నానయ్యా. ఏమిటి హనుమంతు, తాతగారికి తోకలా ఉండేవాడివి హఠాత్తుగా ఊరికి బయలుదేరావేంటి? ఏం లేదు, పట్నంలో పాత బాకీల బాబుతో కోర్టు పనులు ఉన్నాయి. అవి వసూలు చేసి తీసుకురాకపోతే చెంబు నెత్తి మీద విసురుతానని తాతయ్య శపథం చేశాడు. ఆయన చేత నెలనాళ్ళు నీ గదిలోనే ఉండి వాటి సంగతి తెలుసు మరీ వస్తాను. సరే పద. నెల రోజుల టైంలో ఏ అమ్మాయినైనా ప్రేమించడం చాలా కష్టమైన పని రాంబాబు. ఎంత షార్ట్ టైంలో అంటే వయసు అయిపోయిన వాళ్ళు, మొగుడు పోయిన వాళ్ళు, ఈ బాపతి వాళ్ళే దొరుకుతారు అనుకుంటారు. చాలా ఊరుకోండి. దేన్నో దిక్కుమాల దాన్ని ప్రేమించడం నా చేయం కాదు. ఏమిటా రాంబాబు, తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? ఏం లేదండి. ఈయనెవరు? హనుమంతుని వరుసకు నాకు అన్నయ్య అవుతాడు. హనుమంతు భద్రయ్య గారని మా ఇంటి ఓనర్ గారు. నమస్కారం. నమస్కారం. మీ అమ్మాయా? బొమ్మల బొమ్మలా ఉంది. సంబంధాలు ఏం చూడట్లా? ఏమిటా నీ మధ్యలో వాడు? అదెవరు ఉన్నావు? మావిడ. ఏమిటి, మీ శ్రీమతి గారా? మరి చిన్నపిల్లలా ఉంటాను అంటే నేను ముసలి పిల్లలు కనిపిస్తున్నానా? పాపం, ఆయన ఏదో పొరపాటుగా మాట్లాడితే అలా కోపడతారేమిటండి? నేను అలా కనిపిస్తున్నట్టున్నాను ఆయనకి. కనిపిస్తావు. అసలు అందరికీ కనిపించట్టు నేను చెప్పడం నా తప్పు. పద. మా తమ్ముడు రానండి చెప్తాను.
రే హనుమంతు, బుద్ధి లేదు. వాళ్ళు తండ్రి కూతుల్లో మొగుడు పిల్లలు తీసుకోకుండా ఏమిటా వాగుడు? బాగుంది, నాకేం తెలుసు. కూతురు ఏమో అనుకుని నీ 1 month ప్రేమకి సెటప్ చేద్దాం అనుకున్నా. ప్రేమ సెటప్ చేస్తాడట. ప్రేమ ఏమిటో రాంబాబు, పొద్దు నుంచి చూస్తున్నావు, పట్టరాని ఉత్సాహంతో చిందులేస్తున్నావు. ప్రేమ విషయంలో ఏమైనా రూట్ దొరికిందా ఏమిటి? రూట్ దొరకడం ఏమిటి? ఆ అమ్మాయి మన రూట్ లోకి వచ్చేసినట్టే. కళ్ళతో పలకరింపులు, నవ్వులతో పరామర్శలు ఆల్రెడీ అయిపోయాయి. ఇక ఈ పూట మాట కలిపేసి ఆ తర్వాత మనసులు కలిపేయడమే. వారం రోజులు ఎంత కథ నడిపేసా రాంబాబు. నేను వస్తానయ్యా. ఆ అమ్మాయి ఎవరో, విషయం ఏమిటో? ఎందుకు పెళ్లికెళ్తూ పిల్లిని తీసుకెళ్ళట్టు? అబ్బా, పిల్లి కుక్క అనకయ్యా. అసలు ప్రేమ విషయంలో మాటల వరకు వచ్చిన తర్వాత ఒక మీడియేటర్ అవసరం. బాబాబు, నా మాట కాదనుకో. అయితే త్వరగా రెడీ అవ్వు. చిటికలో ముందా తర్వాత కూడా ఆపి తలుపు కొట్టు. పెళ్లి ప్రోగ్రాం తర్వాత వేయొచ్చు. శాంతి, శాంతి. ప్రియా, రండండి. ఆయన ఎవరు? ఆయన నేను వరుసకి వీరికి అన్నయ్య అవుతానులే అమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అక్క, ఎవరే శాంతి వచ్చింది? తెలిసిన వాళ్ళేనా? అది నక్క, నేను చెప్పాను చూడు, బస్ స్టాప్ అబ్బాయిని. అవునండి, నేనే బస్ స్టాప్ అబ్బాయిని. పేరు రాంబాబు. మీ శాంతి అంటే నాకెంతో ఇష్టం. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమించు బాబు. 1 గంట ప్రేమిస్తావా, నైట్ అంతా ప్రేమిస్తావా? ఇదేంటి హనుమంతు, గంటల లెక్కలో ప్రేమ ఏంటి? నువ్వేం కంగారు పడకు, నేను చెప్తాగా. చూడమ్మా, పెద్దవాడిని నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పినా అబ్బాయి చెప్పినా సరే రేటు మాత్రం మారదు. ఒరే రాంబాబు, వీళ్ళు రోజుకో మనిషిని ప్రేమించేవాళ్ళు నాయన. అంటే ఆ విధంగా దట్ బ్రాహ్మణ ఫెలో కృష్ణుడు చెప్పిన వార్త రుక్మిణికి అందించాడు. రుక్మిణి ఈజ్ డీప్లీ ఇన్ లవ్ విత్ కృష్ణ. ఓకే, చూడండి, కృష్ణుడు లేకపోతే తట్టుకోలేని రుక్మిణి. రాకెట్ చూస్తున్నాను. రాకెట్. రాకెటా? ఏ జాకెట్ మీద చూడడానికి? ఓపెన్ చేయి. ఓకే, మేడం, జాకెట్ మీద ఆ చూడు. తరువాత అక్కడికి లవర్ బాయ్ కృష్ణుడు, అదే చిలిపి కృష్ణుడు, రథం మీద వచ్చేశాడు. ఓకే, అలా వచ్చిన కృష్ణుణ్ణి చూడగానే రుక్మిణి పరవశించిపోయి, మేడం, వాట్ హ్యాపెండ్? కృష్ణ లవ్ స్టోరీ చెప్తుంటే ఏమిటా చావు కేకలు? నా మీద ఎవరో రాకెట్ విసిరారు, పైగా బాగా తయారు చేయలేదు. బాగా తయారు చేయని రాకెట్ ఎవరు విసిరింది? బాయ్స్ టెల్ మీ. చెప్పు. అమ్మ బాబాయ్, గొడవ అయిపోతుంది. టీసీ ఇచ్చేస్తారు. పైగా బొండ మీదకి నేను చూపిస్తాను. బాయ్స్ ఎవరు విసిరారు? నేను చదివే రోజుల్లో కూడా నా జాకెట్ మీద రాకెట్లు విసిరేవారు. ఎవరు విసిరింది అని అడిగితే ధైర్యంగా చెప్పేవారు. కుర్రాళ్ళకి ధైర్యం కావాలి. కమాన్, టెల్ మీ. మేడం, ఆ రాంబాబు బెంచ్ మీద నుంచి వచ్చింది. వాట్ రాంబాబు? ఎవరు విసిరింది చెప్పు. నేనే విసిరాను మేడం. బికాస్ ఐ లవ్ దట్ గోపిక జస్ట్ లైక్ శ్రీకృష్ణ. కృష్ణుడు ఇలా క్లాసుల్లో రాకెట్లు విసరలేదు. ఓకే, ఆ రోజుల్లో రాకెట్ లేవు కనుక విసరలేదు. చక్రం విసురుంటే చచ్చూరుకుంటారని ఆపం చేయలేదు. ఓకే, హౌ డేర్ యు టాక్ లైక్ దట్? ప్రేమ విషయంలో ధైర్యంగా ఉండాలని మీరే చెప్పారు కదా మేడం. పైగా మీ మీద మీ రోజుల్లో కుర్రాళ్ళు రాకెట్ విసిరేటప్పుడు ధైర్యంగా నేనే అని చెప్పేవారన్నారు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆ రోజుల్లో ఇలా మాట్లాడితే బయటికి పంపించేవారు. ఈ రోజు నేను నిన్ను బయటికి పంపిస్తున్నాను. గెట్ అవుట్. క్లాస్ లో పాఠం వినడం కంటే ప్రేమే గొప్పది. ఓకే, సైలెన్స్. ఆ తరువాత రుక్మిణి. ఇంకా పాట రేపు చెప్తాను. ఓకే, ఏమిట్రా తమ్ముడు, వారం రోజుల నుంచి కనిపించడం లేదు, సందడే లేదు. ఇదిగో ఈయనున్నాడనుకో. ఏమై రకం సాయం చేస్తూనే ఉన్నాగా. చేశారులేండి. చూసారా తమ్ముడు? బావలా తిని కూర్చోటం కాదు కదే నా పని. నీకు తమ్ముడిని అయినందుకు కాయ కష్టం చేసి కనీసం దసరాకైనా నీకు పట్టు చీర పెట్టాల్సిన ధర్మం ఉంది కదా. అందుకే ఇదిగో ఈ అట్టపెట్టి తేవడానికి కాయ కష్టం ఏకల ఏ చెత్త కుండీలో వెతికినా దొరుకుతుంది. అకోయ్, నీ పెళ్లిలో బావ అలకపాన్ పెక్కినప్పుడు ఆ శాల్తీ మొహన్ చూస్తే చెత్త కుండీల్లో అట్టపెట్టెలు ఏరుకునే వాళ్ళ ఉన్నాడన్నాను, గుర్తుందే? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. ఆ దిక్కుమాల విషయాలని ఈ దరిద్ర మొహం చూడగానే గుర్తొస్తాయి. వాట్ డూ యు మీన్? ఇంగ్లీష్ వాడి మొహానికి. అక్క 600 పెట్టి
నీకు ఈ పట్టు చీర తీసుకొస్తే చెత్త కుండీలో అట్ట పెట్టి అంటున్నాడు పెద్ద మనిషి. రేయ్ నిజంగా కొన్నావా ఎక్కడైనా కొట్టేసావా? చాలా ఊరుకోండి. ఎంత బాగుంది ఎంత బాగుంది. ఎంతైనా తోడబుట్టిన వాడుకున్న ప్రేమ తాళి కట్టిన జిడ్డు మొహానికి ఎందుకుంటుంది? రేయ్, జిడ్డు గిడ్డు అనుకు ఇప్పుడే సపరేట్ మొహం కడుకొచ్చాను. కడిగేర్లే మొహం. ఎంతసేపు మన మొహం కడగడాలు, మన తల దూడాలు, మన కడుపు నింపుకోవడాలు తప్ప పెళ్ళానికి ఒక మంచి చీర తెద్దామని జ్ఞానమైనా లేదు. చూసారుగా మా తమ్ముణ్ణి. ఒరే తమ్ముడు, నువ్వు రోజు ఇక్కడికే వచ్చారా భోజనానికి? అసలే హోటల్ తిండి పడదు. ఉండరా ఇప్పుడే బీరువా